అందరికి వందనాలు. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, చాలామంది మనం సండే స్కూల్లో పిల్లలకి స్టోరీ చెప్పేటప్పుడు బైబిల్లో నేమ్స్ చాలా చెప్తూ ఉంటాం. చాలా పేర్లు వచ్చినప్పుడు వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అలాంటప్పుడు వాళ్ళకి థియరిటికల్గానే మనం చెప్తూ ఉంటే వాళ్ళకి ఎప్పుడూ అర్థం కాదు. అలా కాకుండా మనం చిన్న గేమ్ లాగా, ఒక పజిల్ లాగా మనం వాళ్ళకి నేర్పించామనుకోండి, వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టేసుకుంటారు. అలాంటి బైబిల్ నేమ్స్ ఉన్నటువంటి ఒక పజిల్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఓకే, ఈ యాక్టివిటీ పేరు ఏంటంటే బైబిల్ నేమ్స్ క్విజ్ ఆర్ పజిల్. ఇలా మనకు బైబిల్లో చాలామంది భక్తులు ఉంటారు కదా, వాళ్ళ పేర్లను ఇలా వైట్ పేపర్ మీద మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చాలామంది భక్తుల పేర్లు మనకు తెలుసు. జక్కయ్య అని, అట్లాగే పేతురు, యోహాను, ఇట్లా మన స్టోరీల్లో వచ్చేటువంటి పేర్లను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ముందుగా చూపిస్తాను. ముందుగా గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని మనం సెర్చ్ చేసుకోండి. గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని మనం సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది. ఇందులో మొదటగా ఇక్కడ చూస్తే ట్రై ఇట్ అవుట్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి ఇలా వస్తుంది. ఇందులో డిఫాల్ట్గా లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది, కానీ దాన్ని మనం తెలుగులోకి మార్చేసుకోవాలి. తెలుగు అని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఏవైతే పేర్లు అవసరమో వాటన్నిటిని ఈ స్పేస్లో మనం టైప్ చేసుకోవచ్చు. మనం ఇంగ్లీష్లోనే టైప్ చేస్తే తెలుగులో వచ్చేస్తాయి. ఇలా టైప్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని మనం ఒక మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్లో కాపీ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని వీటిని మనం సైజు ప్రకారం ఒక లెటర్ వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక దీన్ని ఇలా 4-5 సెట్లు మనం ప్రిపేర్ చేసుకున్న నేమ్స్తో దాన్ని మనం ప్రింట్అవుట్ తెచ్చుకోవాలి. మనం తెచ్చుకున్న సెట్స్ని ఇలా మనం ఒక్కొక్క సెట్ని ఒక్కొక్క బాక్స్లో వేసుకోవాలి. మళ్ళీ అన్నీ మిక్స్ అయ్యకూడదు. మిక్స్ అయితే మళ్ళీ లెటర్స్ అన్నీ జిగ్జాగ్ అయిపోతాయి. ఒక్కో సెట్ని ఒక్కో బాక్స్లో వేసుకోవాలి. ఇలా సింగిల్గా పేపర్ ఒక్కో లెటర్ని కట్ చేసి ఇలా దాంట్లో వేసేసుకోవాలి. ఇట్లా 5 సెట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్నాక ఈ గేమ్ని ఎలా ఆడాలో ఒకసారి చెప్తాను. ముందుగా పిల్లలందరినీ కొన్ని గ్రూపులుగా మనం డివైడ్ చేయాలి. ఎన్నైతే గ్రూపులు మనం డివైడ్ చేస్తామో అన్ని సెట్లు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్నాక ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క బాక్స్ మనం ఇచ్చేస్తాము. ఇచ్చేసి ఈ గేమ్లో ఏంటంటే ఎవరైతే తక్కువ టైంలో ఈ నేమ్స్ అన్నిటిని సెట్ చేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. గేమ్ని సండే మన చర్చిలో కూడా ఆడించడం జరిగింది. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇది గేమ్ అందరు కలిసి ఆడే గేమ్ అన్నమాట. గ్రూప్లో అందరి ఆలోచనలు అందరూ కలిసి ఆడే గేమ్ ఈ గేమ్. ఈ గేమ్లో ఏముంటుందో చెప్తారు కానీ జాగ్రత్తగా. మన తెచ్చి పేరేంటి? పేరు కల్వరి కాంపిటీషన్, అంతేనా? ఏమంటే స్పెల్లింగ్ చెప్పండి తెలుగులో. బైబిల్ చెప్పండి. బైబిల్ స్పీడ్ చెప్పండి. కింద పెట్టేసుకోండి. అట్లా సింగిల్ అర్థం కాదు. కింద పెట్టేసుకుంటే అన్ని పేరు ఒకసారి కనిపిస్తుంది. ఓకే, నేమ్స్ అన్ని అక్కడ బండ మీద పెట్టేసేయండి వరుసగా. అప్పుడు చూడండి, మొదలుపెట్టి అప్పుడు చూడండి.
సరే ఒకళ్ళ చేసి చెప్పండి చూడండి ఈ గ్రూప్కి ఓకే వెరీ గుడ్. ఇలాగ పిల్లలకి గేమ్స్ మనం ఆడించడం ద్వారా మనం స్టోరీస్ని ఇంకా మోర్ ఎఫెక్టివ్గా చెప్పవచ్చు అనమాట. గేమ్స్, పజిల్స్ ఇట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే వాళ్ళు చాలా యాక్టివ్గా పాల్గొంటారు. థ్యాంక్ యూ.